Hello everyone, welcome to my channel Mogan Tiwari Ammai. Na videos meeku nachinatlaite please like, share, comment and subscribe to my channel and please don't forget to press the bell icon. సో ఈరోజు వీడియో ఏంటి అని చూస్తున్నారు కదా, ఆఫీస్ లాగౌట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను నేను. సో అలా బయట సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంచెం గ్రాసరీస్ అంటే స్నాక్స్ లాంటివి తీసుకుందాం అని అనుకుంటున్నాను. సో మెట్రో ఎక్కేసా, మెట్రో తీసుకొని నేనైతే వెళ్తున్నాను అనమాట. ఈరోజు ఏంటో మెట్రోలో కూడా కొంచెం క్రౌడ్ ఉంది, మేబీ బికాజ్ ఇట్ ఈస్ రైనింగ్, అందరూ మెట్రోనే ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటాను. ఈ మెట్రో దిగి ఇంకా నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. నేనుండే ప్లేస్కి దగ్గరలో విజేత సూపర్ మార్కెట్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళి నేను స్నాక్స్ అవి తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా ట్రాఫిక్ లైట్గానే ఉంది. నేను ఈవినింగ్ 6:15 ఆ టైంకి అయితే వచ్చాను విజేతకి. ఇంకా విజేతకి వెళ్ళిన తర్వాత ఏమేమి కావాలి అవన్నీ అలా ఆలోచించుకుంటే వెళ్ళాను అనమాట. సో ఇక్కడ అయితే నాకు ఈ నార్త్ చికెన్ డిలైట్ సూప్ ప్యాకెట్ కనిపించింది. ఇది ఇన్స్టెంట్ చికెన్ సూప్ అంట. జస్ట్ మనం హాట్ వాటర్లో ఈ పౌడర్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అక్కడ అలా స్నాక్స్ తీసుకుంటానని చెప్పాను కదా, ఈ బ్రిటానియా వెనీలా కేక్స్ ఉన్నాయి, అవి అయితే తీసేసుకున్నాను. అవి తీసేసుకున్న తర్వాత ఇంకా ఏమున్నాయో అని చూస్తుంటే ఈ చిప్స్ అవన్నిటి దగ్గర మనకి ఫూల్ మకానా కనిపించింది. ఇది ఎప్పటి నుంచో టేస్ట్ చేద్దాము అని చెప్పి నేను అనుకుంటుండే, కానీ కుదరట్లేదు నాకు. సో ఇంక ఈరోజు అయితే తీసుకున్నాను అనమాట ఫూల్ మకానా. నెక్స్ట్ బిస్కెట్స్ తీసుకున్నాను, అలా ఈవినింగ్ స్నాక్లా తింటే బాగుంటుందని చెప్పి. ఆ తర్వాత మన ఫేవరెట్, ఏ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నానో గెస్ట్ చేయండి, చాక్లెట్స్. నా ఫేస్లో ఉన్న స్మైల్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది. చాక్లెట్స్ ఆర్ మై ఫేవరెట్. నాకే కాదు, మోస్ట్లీ అందరికీ చాక్లెట్స్ అయితే చాలా ఫేవరెట్ కదా. నేనైతే సిల్క్ హ్యాజిల్నట్ అండ్ డైరీ మిల్క్ ఒక 2 అలా తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ బాదం తీసుకున్నాను. డైలీ మార్నింగ్ సోక్డ్ బాదం తింటా నేను, సో అందుకని చెప్పేసి బాదం తీసుకున్నా. నెక్స్ట్ అలా చూస్తున్నా ఏమేమి ఉన్నాయా అని చెప్పి ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడైతే పొమోగ్రానైట్ ఉంది, పొమోగ్రానైట్ ఒక 2 తీసుకున్నాను అంతే. కొంచెం బాగాలేనట్టు అనిపించింది అనమాట, అందుకే 2 తీసుకున్నా, ఎక్కువగా అయితే తీసుకోలేదు. ఆ తర్వాత అక్కడ ఈ గ్రీన్గా భలే ఉంది అనిపించింది అది. నెక్స్ట్ ఏమో ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంది అక్కడ, చూసారా అమూల్ ఉంది, బాస్కిన్ రాబిన్స్ ఉంది. బయట వెదర్ రెయినీ సీజన్లో ఐస్ క్రీమ్ తినడం అంత కరెక్ట్ కాదని చెప్పి నేను తీసుకోలేదు. ఆ తర్వాత ఈ క్యూట్ కప్ కనిపించింది నాకు, అందుకని చెప్పి అక్కడ ఆగి ఆ క్యూట్గా మిక్కీ మౌస్ కప్ని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఫేస్ వాష్, జస్ట్ సింపుల్ గ్రాసరీస్ ఉంటాయి కదా మనకి, అవైతే తీసుకున్నాను అనమాట. ఈ ఫేస్ వాష్ వచ్చేసి గార్నియర్ విటమిన్ సి ఫేస్ వాష్. ఇది నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నా, చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఈ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటే అవి చూసాను. నెక్స్ట్ అయితే నాకు ఇక్కడ మెహందీ కోన్ కనిపించింది, సరదాగా మెహందీ పెట్టుకుందాం అని చెప్పి తీసేసుకున్నాను. ఆల్రెడీ రాఖీస్ అయితే సేల్ చేస్తున్నారు, రాఖీ పండగ వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి, ఫిష్ ఎక్వేరియంలో పెట్టుకోవడానికి చిన్న పాట్స్ లాగా. ఇవి చూడండి భలే ఉంది క్యూట్గా. అందులోనే ఒక్కొక్క సింగిల్ ఫిష్ని వేశారు. ఇంకా తర్వాత బిల్ కౌంటర్కి అయితే వచ్చేసాను, బిల్లింగ్ చేపించేసుకుందాం అని చెప్పి. కొంచెమే కొనుక్కోవడానికి ఉండే అనమాట నాకు, లైట్గానే అవన్నీ తీసేసుకొని వచ్చేసాను. ఇంకా బిల్ చేపిస్తున్నాను. ఆ యూట్యూబ్ ఫ్యామిలీ హ్యాస్ రీచ్ 200 సబ్స్క్రైబర్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు, బికాస్ నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. ఆర్గానికలీ మీ అందరూ నేను పెట్టే వీడియోస్ చూసి నాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తుంటే ఇట్ ఈస్ రియలీ మేకింగ్ మీ ఫీల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే ఈ స్కై చూడండి, ఆ క్లౌడ్స్ అలా మూవ్ అవుతున్నాయి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ ట్రాఫిక్ చూసారా, నేనైతే రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళాలి, ఫుల్గా ట్రాఫిక్ ఉంది. నార్మల్ అయితే కాదు, సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నా సరే చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ నేనైతే రూమ్కి వెళ్ళిపోతున్నాను. రూమ్కి అయితే వచ్చేసాను ఫైనలీ, మొత్తం అన్నీ తీసేసుకొని. అప్పటికే టైం 7:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది కదా మనకి. ఈరోజు యాక్చువల్గా నేను విజేతకి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్ని కూడా రమ్మని పిలిచాను. మీ అందరికీ తెలుసు కదా, సుష్మిత అండ్ కళ్యాణి ఆల్సో, కానీ ఇద్దరు బిజీగా ఉన్నారు, రాలేదు. ఫైనల్ రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్ లోపలికి రాగానే అసలు ఎంత టయర్డ్గా అనిపిస్తుంది అంటే, వెళ్ళి అలా బెడ్ మీద కూర్చొని కాసేపు రిలాక్స్ అయితే కానీ వీ కాన్ బి ఆల్ రైట్ అనమాట. ఇంకా అలా తెచ్చుకున్నవన్నీ పక్కన పెట్టేసి కాసేపు కూర్చొని
కొంచెం అలా ఊపిరి పీల్చుకున్నానని చెప్పచ్చు. నెక్స్ట్ అయితే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. మంచిగా హెయిర్కి ఒక మసాజ్ చేసుకొని హెయిర్కి ఆయిల్ పెడితే మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అవుతుంది కదా. తర్వాత కిందకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని తినేసాను. నెక్స్ట్ నేనైతే డెజర్ట్ ఆర్డర్ పెట్టుకున్నా కరాచీ బేకరీ నుంచి. నేనైతే మంచిగా హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. మీలో ఎంతమందికి నైట్ టైం పడుకునే ముందు స్వీట్ తినేసి పడుకునే అలవాటు ఉంది? మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి పడుకునే ముందు స్వీట్ తినేసే పడుకుంటారు. బేసిక్గా మా డాడీ తింటారనమాట పడుకునే ముందు స్వీట్. సో ఆ అలవాటే నాకు కూడా వచ్చింది అనుకుంటా. నేనైతే కరాచీ బేకరీ నుంచి ట్రెస్లే చీజ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది నా ఫ్రెండ్ చెప్పారనమాట, నాకు చాలా బాగుంటుంది ట్రై చేయని చెప్పి. లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఆర్డర్ చేసినప్పుడు తిన్నా. తర్వాత చాలాసార్లు ఆర్డర్ చేసుకున్నాను. నేను కూడా ఫ్రీక్వెంట్లీ ఆర్డర్ చేసుకుంటుంటా వెన్ ఎవర్ ఐ గెట్ దట్ క్రేవింగ్స్. బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఎంత యమ్మీగా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ హెవెన్ టు యువర్ టేస్ట్ బడ్స్ అనమాట. ఆ స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఆల్ మేడ్ విత్ మిల్క్. ఇట్స్ లైక్ అ మిల్క్ కేక్ అనమాట. ఆసమ్ ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందనేది. ఐ విల్ హ్యావ్ వన్ మోర్ బైట్. నా ఫేస్లో తెలిసిపోతుండే మీకు ఎంత ఎంజాయ్ చేసి తింటున్నా నేను అని చెప్పి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. Please like, comment, share and subscribe to my channel Moganti Vari Ammai, and please don't forget to press the bell icon. See you all in the next video. Bye bye.